ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం. ఈరోజైతే మా చెట్టు మల్బెర్రీకాయల్ని హార్వెస్టింగ్ చేయబోతున్నాం. ఒక్కటి కూడా మెదలకుండా అన్నీ తీసుకుందాం. నాతో రండి కోసేద్దాం. నేను మా తమ్ముడైతే హార్వెస్టింగ్ చేస్తున్నాం. పదండి కోసేద్దాం. చాలా అయితే వచ్చాయి చూడండి. చూసారా, చాలా పెద్దది వచ్చింది. ఇదైతే చూడండి, కోసేదానండి. ఎన్నంటే మాకు ఎన్నంటే అన్ని కోసేస్తున్నాము. బ్లాక్ కలర్ ఎక్కువ వస్తున్నాయి. ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్కటి వస్తుంది. చాలా మంచి ఇప్పటికీ ఇదిగో ఎన్ని కోసం మెయిన్గా ఇట్లా డీప్ బ్లాక్ లేకపోతే లైట్ బ్లాక్, రెడ్ బ్లాక్ ఉన్నది తీసుకోండి. మళ్ళీ కొంతమంది ఇదిగోండి, ఇది చూడండి, ఇవి కూడా మంచిగా అనుకుంటారు. కానీ అవి లైట్గా నేను చాలాసార్లు కోసాను. మళ్ళీ అవి లైట్గా ఉన్నాయి, అవి పనికి రావండి. ఫుల్గా ఉంటాయి అవి. బ్లాక్వి ఇంకా బ్లాక్ అండ్ రెడ్ లైట్గా ఉన్నవి లేకపోతే డీప్ ఉన్నవి మాత్రమే కోయండి. కానీ రెడ్ బ్లాక్ రెండు ఉన్నాయి మాత్రమే తీసుకోండి. అలా అని ఇంకా ఓన్లీ లైట్ రెడ్ మొత్తం రెడ్ ఉన్నది మాత్రం తీసుకోకండి. ఖచ్చితంగా పుల్లగా ఉండిద్ది. అది అయినా బాగుండిద్ది అంటే ఇంకా అది మీ ఇష్టం. మళ్ళీ మీకు పుల్లగా అనిపించింది అది. అది చూడండి, మా తమ్ముడు కోసేస్తున్నాడు. ఏది దొరుకుతుంది అది చూపించి. నీకు ఎన్ని వచ్చాయా? నిన్న తెలియకుండా అండి తినేసాడు మొత్తం మల్బెరీస్. బకెట్ మొత్తం తినేసాడు. బకెట్ కాదు అంతే. ప్రతిరోజు మేము మల్బెరీస్ చూపిస్తాం. అసలు అంతకుముందు అనుకోలేదు మేము ఇన్ని వస్తాయని. ఇప్పుడు చాలా వస్తున్నాయి. ప్రతి కొమ్మకు ఒక్కొక్క మల్బెరీ ఉంది. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇక ఒక్కటి కూడా లీవ్ చేయొద్దు. మేము వితౌట్ కెమికల్స్ పండిస్తున్నామండి. మీరు వితౌట్ కెమికల్స్ పండించండి. నిజంగా ఎన్విరాన్మెంట్ చాలా బాగా ఉండిద్దండి. వితౌట్ కెమికల్స్ మేము చాలా అసలు పండిస్తున్నాము. ఎరువులు మేమే తయారు చేసి ఇస్తున్నాము. చాలా మంచిదండి మన ఓన్గా పండించడం అంటే. అదిగోండి అక్కడ అమ్మాయితో పోతున్నాం. ఇది చాలా మంచిది. ఇంకా మీ పిల్లలకి కూడా చాలా మంది అనుకుంటారు మల్బెరీస్ పుల్లగా ఉంటే ఏం బాగోదని. మీకు కావాలంటే చెప్పండి, మేము ఇస్తాము. మేము చాలామంది మా స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చామన్నమాట. థర్డ్ ఫోర్త్ టైము కొయ్యడం. మీరు చూసినట్టుగా నాతో రండి. బకెట్ చూపించండి, మొత్తం అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్. ఇంకా అక్కడ కూడా చూడండి, చాలా పువ్వులు లాంటివి పండిస్తామన్నమాట మేము. ఎక్కడ లాస్ట్ కూడా ఉంటుంది. ఇంకా ఇదిగో ఇక్కడ కింద కొమ్మల దగ్గర కూడా ఉన్నాయి కొన్ని. ఇవి మరి ఇట్లాంటివి తీసుకోవచ్చు. కానీ ఇట్లాంటివి మాత్రం తీసుకోకండి. అదిగోండి అక్కడ. నెక్స్ట్ నేను లైట్ రెడ్ తీసుకుంటున్నా. మరి అమ్మ మొత్తం. ఇంకా ఫైనల్గా మా చెట్టు మల్బెరీస్ ఇన్నైతే వచ్చాయి. మీరు కూడా ఈ విధంగా పండించాలని కోరుకుంటున్నాము. ఇంకా చాలానే వచ్చాయన్నమాట. మీకు ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కింద బెల్ అయితే రింగ్ చేయండి. బాయ్.